వినుకొండ పట్టణాన్ని గ్రేటర్ వినుకొండగా రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం వినుకొండలో పలు వార్డుల్లో జీవీ ఆంజనేయులు పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లపై వచ్చిన అర్జీలు పరిష్కరించాలని అధికారులు మున్సిపల్ చైర్మన్కు సూచించారు. భవిష్యత్ అవసరాల మేరకు పట్టణాన్ని నలువైపులా విస్తరిస్తామని, ఆగిపోయిన అమృత్ మంచినీటి పథకం, అర్బన్ హౌసింగ్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ లబ్ధిదారులకు 6 నెలల్లో పూర్తి చేసిన ఇళ్లు అందిస్తామన్నారు. వినుకొండ పట్టణం చుట్టుపక్కల పంచాయతీల పరిధిలో ఉండి అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. మంచినీరు, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం స్థానిక ప్రజల నుంచి ఉన్న వినతుల మేరకే ఆ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్ కూడా రానుందన్నారు. జగన్ నిర్వాకం కారణంగా నాడు ఏషియన్ బ్యాంక్ నుంచి వచ్చిన 3,000 కోట్ల నిధులు మురిగిపోయాయన్నారు. నాడు అర్బన్ హౌసింగ్ వెంకయ్యనాయుడు రాష్ట్రానికి లక్షల ఇళ్లు ఇచ్చారని, వాటిలో వినుకొండకు 4,000కు పైగా తీసుకొచ్చామని తెలిపారు. కానీ వైకాపా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నిర్వాకం కారణంగా అన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత మంచినీటి పథకం కోసం 159 కోట్లు తెస్తే దానిని అటకెక్కించారని వాపోయారు. ఇప్పుడు అవన్నీ పూర్తి చేస్తామని, కొత్తగా ఇళ్లు కూడా అందిస్తామన్నారు. వినుకొండ పట్టణంలో 23వ వార్డు, అలాగే ఈరోజు 31వ వార్డు, 31వ వార్డు, 23వ వార్డు రెండు కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ సహకారంతో ఈరోజు 32వ వార్డు 3 వార్డులు పర్యటన చేయడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలు స్వీకరించాం. దాన్ని కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారిని, డాక్టర్ దస్తగిరి గారిని, అలాగే బోస్ గారిని, కమిషనర్ గారిని ఈ పనులు వెంటనే టేకప్ చేసి పనులు పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నా. అట్లాగే ఇక్కడ మున్సిపాలిటీలో గ్రేటర్ వినుకొండ ఒక వినుకొండని ఒక ఫ్యూచర్ లో ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి వీలుగా గ్రేటర్ వినుకొండకి ప్రణాళిక చేపట్టబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ జాలపాలెం పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు, టౌన్ లో కలిసిపోయింది. కానీ ఇప్పుడు కూడా జాలపాలెం పంచాయతీ కింద ఉంటే మున్సిపల్ పైప్ లైన్ వాటర్ రావట్లే ఇక్కడికి, ఎందుకంటే ఇది మున్సిపాలిటీ లేదు కాబట్టి. ఇక్కడ సిమెంట్ రోడ్లు రాలే, అభివృద్ధికి నోచుకోలేకపోయింది. గ్రామ పంచాయతీలో ఉన్నందువల్ల అభివృద్ధికి నోచుకోలేకపోతున్నా. ఇట్లా టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రూరల్ లిమిట్స్ లో ఉన్నాయి. కానీ వాళ్ళందరూ మమ్మల్ని పట్టణంలో కలపండి, అప్పుడు మాకు మున్సిపల్ మంచినీళ్ళు వస్తాయి, సిమెంట్ రోడ్లు వస్తాయి, అభివృద్ధి వస్తుందని చెప్పేసి అక్కడ నివాసం ఉండే ప్రజలందరూ కూడా పల్లెటూర్లు పేరుతో పల్లెటూరులో టౌన్ కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు టౌన్ లో మున్సిపాలిటీలో కలపండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, అభివృద్ధి ఇవ్వండి, సిమెంట్ రోడ్లు ఇవ్వండి అని ఇక్కడ ప్రజలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వీటన్నింటినీ పరిశీలనలో తీసుకుంటున్నాం. గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దుతాం. దానికి వినుకొండకి చుట్టూ ఉన్నటువంటి మున్సిపల్ లిమిట్స్ ని ఎక్స్పాన్షన్ చేస్తాం. ఒక 7-8 కిలోమీటర్ల దాకా అధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధులందరూ సలహాలు తీసుకొని ఎక్కడి దాకా ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది, భావితరాలకు ఇబ్బంది లేకుండా. మరి ఒక పక్క ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తున్నాం వినుకొండకి, మరో పక్క వినుకొండ అభివృద్ధి కోసం ఫ్యూచర్ ప్రణాళికలు చేపడుతున్నాం. అలాగే వినుకొండలో ఎన్ఎస్పి సైటు అంటే గ్రేటర్ వినుకొండ తయారు చేయడానికి ఫ్యూచర్ లో 5 లక్షల జనాభా వినుకొండ టౌన్ లో ఉన్న దానికి తగ్గట్టుగా ఈరోజు మున్సిపల్ పెరిగింది. ఇక్కడ వచ్చినటువంటి డ్రైనేజీలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఇక్కడ అభివృద్ధి, టౌన్ ఎక్స్పాన్షన్ కి అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు ఏఐబి బ్యాంకు ద్వారా వచ్చినటువంటి 3,000 కోట్లు పైన నాడు చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, కేంద్ర మంత్రిగా ఉన్న మున్సిపల్ మినిస్టర్ గా వెంకయ్యనాయుడు గారు ఉంటే ఆ రోజుల్లో ఆ సహకారంతో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు తీసుకొచ్చారు. అలాగే వినుకొండకి 4,000 పైన ఇళ్లు ఆ రోజు రూరల్ అర్బన్ స్కీమ్ లో, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీమ్ లో తీసుకొచ్చాం. మధ్యలో వైఎస్ఆర్ పాలనలో ఆ నిర్మాణాలన్నీ కూడా ఆపేశారు. అట్లాగే 159 కోట్లు శాశ్వత మంచినీటి పథకానికి వినుకొండ మున్సిపాలిటీకి నిధులు తెచ్చాం. అది తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు మొదలు పెడితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక వచ్చినటువంటి శాసనసభ్యులు పట్టించుకోకపోవటం, ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం, దాని వలన రాష్ట్రానికి వచ్చినటువంటి 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చినటువంటి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టనందువలన ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. కాంట్రాక్టర్లు కడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టడం మొదలైన తర్వాత మొదలుపెట్టినవి వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లందరూ కూడా ఆపి డబ్బులు ఇవ్వనందువలన ఆపేసి వెళ్ళిపోయారు. పేమెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? వైసీపీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ కి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలే. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు కాబట్టి ఏఐబి ఏషియన్ బ్యాంక్ నుండి వచ్చినటువంటి నిధులు
అన్ని కూడా పనులన్నీ కూడా ఆగిపోయినాయి. అమృత్ స్కీము, మంచినీళ్ళ స్కీమ్ ఆగిపోయింది వైసీపీ పాలనలో. అదే విధంగా అర్బన్ హౌసింగ్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. రాష్ట్రం మొత్తం ఆగిపోయింది, వినుకొండలో ఆగిపోయింది. మళ్ళీ అర్బన్ హౌసింగ్ ని పునః ప్రారంభించాం, పనులు ప్రారంభించాం. తొందరలోనే మరో 6 నెలల్లో మొత్తం కూడా ఏదైతే 1200 హౌసులు మొదటి రౌండ్ లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టామో అవన్నీ పూర్తి చేసి అర్హులైన పేదవాళ్ళకి అర్బన్ హౌసింగ్ లో అపార్ట్మెంట్ లో కేటాయిస్తాం. రెండోది, 2 సెంట్లు స్థలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోమని కోరుతున్నా. వినుకొండ మున్సిపాలిటీలో 2 రోజుల్లోనే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు వెంటనే దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మున్సిపల్ లిమిట్స్ లో ఇల్లు శాంక్షన్ చేస్తాం. అలాగే గ్రామాల్లో అవకాశం ఉన్న వాళ్ళు, గ్రామాల్లో ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, శాశ్వత ఇల్లు హౌసింగ్ పథకం ఉండాలి అని ఈరోజు చంద్రబాబు గారు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిని చంద్రబాబు గారు మళ్ళీ బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు కేంద్రం నుండి 15,000 కోట్ల నిధులు తీసుకొచ్చారు అమరావతి రాజధానికి. మరో పక్క అమరావతి రాజధాని బ్రహ్మాండంగా ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దడానికి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప పేరుండే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ గ్రేటర్ వినుకొండ నియోజకవర్గాన్ని చంద్రబాబు గారి సహకారంతో, అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ గారి సహకారంతో గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దుతాం. ఆగిపోయినటువంటి స్కీమ్స్, మంచినీళ్ళ స్కీమ్, శాశ్వత మంచినీళ్ళ పథకాన్ని తొందరలో పూర్తి చేస్తాం. అర్బన్ హౌసింగ్ పూర్తి చేసి ప్రజలకి ఇళ్ళు అప్పచెప్తాం. ఈరోజు అర్బన్ లో 2 సెంట్లు కేటాయించడం జరుగుతూ ఉంది. అలాగే ఇల్లు లేని పేదలకు కూడా 2 సెంట్లు స్థలం ఇచ్చి ఎన్టీఆర్ కాలనీలు, చంద్రబాబు కాలనీలు వేస్తాం టౌన్ లో. అలాగే గ్రామ సీమల్లో, పల్లెటూరులో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి 3 సెంట్లు స్థలం కేటాయించి అక్కడ కూడా ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం. అప్పుడు పేదలు అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. పల్లెల్లో అయితే 3 సెంట్లు, టౌన్లో అయితే 2 సెంట్లు చొప్పున పేదల ఇళ్లకి పట్టాలు ఇవ్వబోతున్నాం. దానికి ప్రణాళిక చేపట్టాం. సో మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, బోస్ గారికి అభినందనలు. అలాగే డాక్టర్ దస్తగిరి గారు మున్సిపల్ చైర్పర్సన్ గా అందరిని కలుపుకొని ముందుకెళ్తూ పట్టణ అభివృద్ధి ఆశయంగా పనిచేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మున్సిపాలిటీని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. వినుకొండ మున్సిపాలిటీని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. దీనికోసం చంద్రబాబు గారి దగ్గర, అలాగే మంత్రి నారాయణ గారిని కలిసి ప్రత్యేక నిధులు కూడా తీసుకొస్తాం. వినుకొండ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు గారు చాలా ప్రాధాన్యత ఉన్న నిధులు ఇవ్వడం చాలా ప్రత్యేకత. చంద్రబాబు గారి సహకారంతో నిధులు ఇచ్చారు. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనర్ బోస్ గారికి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, అలాగే మిత్రులు కౌన్సిలర్లు, పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు, ఎన్డీఏ నాయకులకు, పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.